హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ కార్ కీస్ ఇవ్వడానికి గగన్ ఆఫీస్కి చెర్రీ వస్తాడు కదా. చెర్రీని చూసి భూమి వెంటనే డెస్క్ కింద దాక్కుంటుంది. భూమి లేదనుకొని చెర్రీ గగన్తో మాట్లాడుతూ ఉంటాడు. అన్నయ్య, నక్షత్ర గురించి ఏం ఆలోచించావన్నయ్య? ఒక్కసారి నా మాట విను. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయన్నయ్యా అని అంటారు చెర్రీ. రేయ్, నీకు ఎన్నిసార్లు చెప్పానురా, ఇంకొకసారి నక్షత్ర అనే పేరు తీసుకొచ్చావంటే నిన్ను చంపేస్తానని చెప్పాను. ఏంటి మర్చిపోయావా అని అంటారు గగన్. లేదన్నయ్యా, సరే నేను వెళ్ళొస్తాను అని పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రీ. భూమి ఇదంతా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా భూమి గగన్ దగ్గరికి వచ్చి గగన్ వైపు ప్రేమగా చూస్తూ, ఏవండి, ఇదే మాటపై ఉండండి అని అంటుంది భూమి. ఏంటి ఏమన్నావు అని అడుగుతారు గగన్. ఏం లేదు అని సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. గగన్ వెళ్ళిపోతున్న భూమి వైపు చూస్తూ ఆలోచనలో పడతారు. ఏంటి, ఈ భూమి నన్ను ప్రేమించట్లేదు అనింది, ఒకవైపు నక్షత్రం నేను ప్రేమించట్లేదు, తను ఎప్పటికీ పెళ్లి చేసుకోను అంటుంటే ఇంత సంతోషపడుతుంది. అసలు భూమి మైండ్ సెట్ ఏంటి, భూమి ఆలోచన ఏంటి, భూమి ఏమనుకుంటుంది? వీటన్నిటినీ నేను క్షుణ్ణంగా పరిశీలించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు గగన్. ఇది ఇలా ఉండగా భూమి హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతుంది. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తుంది. మావయ్య మావయ్య అని చెప్పి ఎగురుకుంటూ వెళ్తుంది హ్యాపీగా భూమి. అమ్మ భూమి, ఏంటమ్మా ఇంత సంతోషంగా ఉన్నావేంటి? ఎప్పటి నుండో నేను నిన్ను చూడాలని మాట్లాడాలని అనుకుంటున్నాను, కానీ నువ్వు అసలు కాల్ లిఫ్ట్ చేయటం లేదు, ఏమైందమ్మా అని అడుగుతారు. మావయ్య, ఆయన నాకు ఉద్యోగం ఇచ్చారనే సంతోషంలో పదే పదే ఫోన్ వస్తుంటే నేనే సైలెంట్లో పెట్టాను. ఆయన ఆఫీస్లో నాకు ఉద్యోగం ఇచ్చారు మావయ్య అని చెప్తుంది భూమి. ఆయన అంటే గగన్, వాడి ఆఫీస్లో నీకు ఉద్యోగం వచ్చిందమ్మా అని అడుగుతారు. రావడం ఏంటి మావయ్య, వచ్చేసింది మావయ్య అని అంటుంది భూమి. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కృష్ణప్రసాద్. వాడు నిన్ను చాలా ఘోరంగా తిట్టాడు కదమ్మా, అందుకే నువ్వు ఏడుస్తూ వస్తావేమో, నిన్ను ఎలా అయినా ఓదార్చాలి అనుకున్నాను, కానీ వాడు నిన్ను తిట్టకుండా నీకు ఉద్యోగం ఇచ్చాడంటుంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా అని అంటారు. మావయ్య, మీకు మాత్రమే కాదు, నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. తర్వాత నేను వేరే స్టైల్లో వెళ్ళి మాట్లాడానులే మావయ్య, దెబ్బకి జాబ్ ఇచ్చేశారు. రేపటి నుండి ఆయనకి నేను చాలా దగ్గరగా ఉండొచ్చు. ఏదో ఒక రోజు ఆయనకి నేను నా ప్రేమని చెప్పేస్తాను, ఆయనే అర్థం చేసుకుంటారు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. కరెక్ట్గా అప్పుడే చెర్రీ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంక చెర్రీ, ఏంటి మువ్వా, ఏంటి ఏదో జాబ్ అంటున్నావు, ఎక్కడైనా జాబ్ సంపాదించావా అని అడుగుతాడు. అలా ఇంకా చెర్రీ ఒక్కసారిగా చెర్రీని చూసి షాక్ అయిపోతారు కృష్ణప్రసాద్ అండ్ భూమి. చెప్పు మువ్వా, ఏంటి ఎక్కడైనా జాబ్ తెచ్చుకున్నావా అని అడుగుతారు. అవును చెర్రీ గారు అని చెప్తుంది భూమి. ఏది ఒకసారి నాకు ఇవ్వు, ఏ ఆఫీస్లో, నేను చూస్తాను ఇవ్వు మువ్వా అని ఇంకా తీసుకుంటూ ఉంటాడు చేతిలో ఉన్న పేపర్నైతే. అలా చెర్రీ ఇంకా అప్పుడే చూస్తూ ఉంటుందన్నమాట. భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మో, ఈ విషయం ఇప్పుడు చెర్రీకి తెలిస్తే ఖచ్చితంగా నాన్న ముందు ఏదో ఒక టైంలో నోరు జారేస్తాడు. అప్పుడు నాన్న నన్ను అపార్థం చేసుకుంటారు. ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ అయోమయంగా ఇంకా అలా పాపం కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది. అలా భూమి ఇంకా కృష్ణప్రసాద్ కూడా, రేయ్ చెర్రీ, ఎక్కడైతే నీకెందుకురా, వదిలేయ్ అని అంటారు. అదేం నాన్న, మన భూమి ఎక్కడ జాబ్ చేస్తుందో నేను తెలుసుకోకూడదా అని కరెక్ట్గా ఆఫీస్ నేమ్ చదవాలి అని అనుకునేసరికి అప్పుడే ఇంకా బిందు చెర్రీ దగ్గరికి వస్తుంది. రే అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది.
అబ్బా ఏంటే అని వెనక్కి తిరిగి చూసేసరికి కృష్ణప్రసాద్ ఆ పేపర్ అపాయింట్మెంట్ లెటర్ని తీసేసుకుంటాడు. ఇంకా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. అలా భూమి. బిందు చెర్రీ దగ్గరికి వచ్చి, రే అన్నయ్య, నిన్ను అపూర్వ అత్తయ్య పిలుస్తుంది అని చెప్తారు. ఏంటి అపూర్వ అత్తయ్య? అమ్మో, ఆవిడ మామూలుగానే చాలా గోస్ట్లా బిహేవ్ చేస్తుంది, ఇప్పుడు నన్ను ఎందుకు పిలుస్తుందో ఏంటో అని భయం వేస్తూ ఉంటుంది చెర్రీకి. రేయ్ వెళ్ళరా, అపూర్వ గారు పిలుస్తున్నారంట కదా, వెళ్ళు అని అంటాడు కృష్ణప్రసాద్. వెళ్తున్నాను నాన్న, వెళ్తున్నాను అని ఇంకా అలా బయలుదేరుతారనమాట. వెంటనే చెర్రీ ఇది ఇలా ఉండగా ఇంకా అలా చెర్రీ అపూర్వ దగ్గరికి భయంగా వెళ్తాడు. అపూర్వ చెర్రీని అలా చూస్తూ గమనిస్తూ ఉంటుంది. అత్తయ్య, నన్ను పిలిచారంట కదా అత్తయ్య, ఎందుకు అని అడుగుతారు చెర్రీ. రే చెర్రీ, నువ్వు అమాయకుడివి, తింగరోడివి అని అందరూ నీపై ముద్ర వేస్తారు. కానీ ఏదైనా పని అప్పచెప్తే అది పర్ఫెక్ట్గా చేయడంలో నీకు మించిన వాళ్ళు ఎవరూ లేరనే విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి నీకు నేను ఒక పనిని అప్పచెప్పాలనుకుంటున్నాను అని అంటుంది అపూర్వ. నాకా? మీరా ఒక పని అప్పచెప్పాలనుకుంటున్నారా? ఏంటదత్తయ్యా అని అడుగుతారు చెర్రీ. చూడు చెర్రీ, నక్షత్ర గగన్ని ప్రేమిస్తుందని నీకు తెలుసు. గగన్ని పెళ్ళి చెయ్యకపోతే చచ్చిపోతానని చెప్తుంది కూడా నీకు తెలుసు. కాబట్టి ఆ గగన్ గాడికి నక్షత్రకి ఎలా అయినా పెళ్ళి చెయ్యాలని నాకు నచ్చకపోయినా నక్షత్రకి మాట ఇచ్చాను. ఇదంతా నీకు తెలుసు కదా అని అంటుంది అపూర్వ. ఎందుకు తెలియదు అత్తయ్యా, నేను అక్కడే ఉన్నాను కదా, నాకు బాగా తెలుసు అత్తయ్యా. కానీ అన్నయ్యే నేనెంత ఒప్పిస్తున్నా ఒప్పుకోవట్లేదు అత్తయ్యా. కానీ కాలం దేన్నైనా మారుస్తుంది, అన్నయ్య మనసు మారుతుందిలేండి అని అంటాడు చెర్రీ. నోనో, వాళ్ళ మనసు ఎప్పటికీ మారదురా. ఎందుకంటే ఇప్పుడు ఆ వాళ్ళకి మనం శత్రువులం. వాళ్ళు మనల్ని ఎన్నోసార్లు అవమానించారు, మనము వాళ్ళని ఎన్నోసార్లు అవమానించాం. ఆ కోపం అంతా మనసులో పెట్టుకొని రేపు గగన్ వాళ్ళ ఇంట్లో నా నక్షత్రాన్ని బాగా చూసుకోకపోతే ఎలా? అందుకే ఆ మాత్రం తల్లిగా నాకు భయం ఉంటుంది కదా, ఆ భయానికే నేను ఒకటి డిసైడ్ అయ్యాను అని అంటుంది అపూర్వ. చచ్చా అత్తయ్య, మీరు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు. అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది అత్తయ్య అని చెప్తాడు గగన్. ఏయ్, నువ్వు చెప్పింది నేను వినడానికి పిలవలేదు, నేను చెప్పేది నువ్వు చేయడానికే నేను పిలిపించాను. అర్థమైందా చెర్రీ అని అంటుంది అపూర్వ. అర్థమైంది అత్తయ్య, చెప్పండి ఏం చేయాలి అని అడుగుతాడు చెర్రీ. నువ్వు నక్షత్రకి దగ్గరవ్వాలి అని అంటుంది. ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతారు. రే, నీ గురించి నాకు బాగా తెలుసు. ఎంత డల్గా ఉన్న వాళ్ళనైనా వెంటనే వాళ్ళకి ఉత్సాహం తెప్పించడానికి నువ్వు ఎప్పుడు ముందుంటావు, ఎప్పుడు అందరూ చలాకీగా ఉండాలని కోరుకుంటావు. ఎంత కాకపోతే ఎప్పుడు సీరియస్గా ఉండే గగన్ దగ్గర కూడా నువ్వు ఇంత చనువుని తెచ్చుకున్నావంటే నీ క్యారెక్టర్ అది నాకు బాగా తెలుసు. నేనేమీ నీకు దగ్గరైపోవాలని చెప్పటం లేదు. నక్షత్రతో ఫ్రెండ్లీగా ఉంటూ నక్షత్రని గగన్ వైపు వెళ్లకుండా డైవర్ట్ చేస్తూ ఉండు. ఇది కేవలం 1 నెల 2 నెలలు మాత్రమే. తర్వాత ఒక మంచి ఎన్ఆర్ఐ సంబంధం చూసి బలవంతంగా అయినా నక్షత్రకి అతనితో పెళ్లి చేసేస్తాను. గగన్ గాడికి ఇచ్చి మాత్రం పెళ్లి చేయను. ఇది నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. కాబట్టి ఈ గ్యాప్లో అది గగన్ గాడిని గుర్తు చేసుకోకుండా ఉండాలంటే నువ్వు దాంతో ఫ్రెండ్షిప్ చేసి దాన్ని బయటికి తీసుకువెళ్ళి దాని మనసు మార్చు. అర్థమైందా అని చెప్తుంది అపూర్వ. అయ్యో, బాగా అర్థమైంది అత్తయ్య. ఇంక చూసుకోండి, నేను నక్షత్రకి గగన్ అన్నయ్య గుర్తు రాకుండా చేస్తాను. మీరు చెప్పిన పనే చేస్తాను అత్తయ్య అని ఇంకా చెర్రీ హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గోరింటాకు పిన్ని అపూర్వతో, అమ్మాయి ఏంటి నువ్వు అప్పచెప్పక
వీడికప్ప చెప్పావు అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. పిన్ని, నేనేమైనా తెలివి తక్కువదాన్ని అనుకుంటున్నావా? ఈ చెర్రీ గురించి నాకు బాగా తెలుసు. వాడు చాలా మంచోడు. వాడి గురించి మనం అస్సలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. నువ్వేమీ బాధపడద్దు పిన్ని. వాడు ఖచ్చితంగా మనం చెప్పినట్టే చేస్తాడు అని అపూర్వ ఇంకా క్రూయల్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా భూమి తన రూమ్కి వచ్చే అపాయింట్మెంట్ లెటర్ చూస్తూ అటు ఇటు తిరుగుతూ హ్యాపీగా జాలీగా ఉంటుంది. ఇంకా అలా తన ఎదురుగా గగన్ ఉన్నట్టు ఊహించుకుంటుంది భూమి. ఏవండి, మీరు నాకు జాబ్ ఇచ్చారు కాబట్టి నేను మీకు పార్టీ ఇస్తాను అని భూమి ఇంకా అలా గగన్తో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది. ఓ, ఇదంతా నా కల. అయ్యో, నేను ఇంతలా కలగంటున్నానేంటి అని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అలా ఇంకా భూమి అంతరాత్మ అప్పుడే ప్రత్యక్షమవుతుంది. ఏయ్ భూమి, ఏంటి నువ్వు? జాబ్ వచ్చింది, అది నీ తెలివితేటల వల్లే వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి రేపు పొద్దున్నండి ఏం చెప్పాలన్నది నువ్వు ఆలోచించాలి. గగన్ గారికి ఎలాగో నువ్వు దగ్గరైపోతావులే అని అంటుంది భూమి అంతరాత్మ. అది నిజమే, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పి మేనేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటారు. ఇంకలా భూమి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. నాన్న, మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. ఏంటమ్మా భూమి, రామ్మా అని శరత్చంద్ర భూమిని పిలుస్తారు. నాన్న, ఇది మీకు నచ్చుతుందో నచ్చదో తెలీదు, కానీ నేనొకటి చెప్పాలనుకుంటున్నాను నాన్న. అది ఏంటి అంటే, నేను ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్చంద్ర. భూమి, నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నావా? చూడమ్మా భూమి, నువ్వు ఉద్యోగం చేయాల్సిన కర్మేంటమ్మా? నిన్ను కావాలంటే ఇప్పటికిప్పుడు ఒక బ్రాంచ్లో సీఈఓగా అనౌన్స్ చేస్తాను. నీకంత బోర్ కొడితే ఇంట్లో కూడా చాలామంది ఉన్నారు కదా, అలాంటప్పుడు నువ్వు ఎందుకని వెళ్తున్నాను అంటున్నావు? జాబ్ ఎందుకమ్మా, అది కూడా బయట అని అంటారు శరత్చంద్ర. లేదు నాన్న, నాకు మీ కూతురుగా గుర్తింపు తెచ్చుకోవడం కంటే మీరే నా నాన్నగా అందరూ చెప్పుకునేలా నేను బ్రతకాలి అనుకుంటున్నాను. నాకు మీరిచ్చే ఆస్తి ఐశ్వర్యం ఇవేమీ వద్దు. నాకు కావాల్సింది కేవలం మీ ప్రేమ మాత్రమే. ఇంట్లో ఉండి బోర్ కొడుతుందన్న, అందుకే నేను ఒక డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను. అక్కడ డ్యాన్స్ నేర్పిస్తాను, నాకు డబ్బులు ఇస్తారు అని చెప్తుంది భూమి. డ్యాన్స్ క్లాసా? సరేమ్మా, నీ ఇష్టం, కానీ ఏదైనా నీకు ఇబ్బంది కలగనంత వరకే. నీకు ఇబ్బంది కలిగింది అని నాకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నేను మాన్పిచ్చేస్తాను, గుర్తుపెట్టుకో అని అంటారు శరత్చంద్ర. లేదు నాన్న, ఇబ్బంది ఏమీ కలగదు, థ్యాంక్స్ నాన్న అని ఇంకా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరదామని ఇంకా అలా కిందకి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే శారద గగన్ దగ్గరికి వస్తుంది. నాన్న గగన్ అని అంటుంది. ఏంటమ్మా అని అడుగుతాడు గగన్. ఏం లేదు నాన్న, నాకు ఒక విషయం తెలిసింది. నువ్వు భూమికి ఉద్యోగం ఇచ్చావంట కదా అని అంటారు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు గగన్. నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని అడుగుతారు. నాకెవరు చెప్తే అదంతా పక్కన పెట్టు నాన్న, ముందు నేను చెప్పింది విను. చూడు నాన్న, భూమి నిన్ను రిజెక్ట్ చేసిందనే కోపం అస్సలు మనసులో పెట్టుకోవద్దు. ఎందుకంటే భూమి ఎందుకలా మాట్లాడిందో మనకి తెలియదు కదా. కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను, భూమి మీద ఉన్న కోపమంతా తీసేసే అని అంటారు శారద. అమ్మా, నేను నీకు మళ్ళీ ఎలా కనబడుతున్నాను? నేను ఎందుకని కోపంగా ఉంటాను? చచ్చా, అలాంటిదేమీ లేదు. నాకు భూమిపై ఎప్పుడూ కోపం లేదు, సరేనా? ఇప్పుడు ఈ విషయాన్ని నువ్వెక్కువగా పట్టించుకొని ఏదో ఊహించుకోవద్దమ్మా. తను చెప్పాల్సింది చెప్పింది, నేను చెప్పాల్సింది చెప్పాను అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. రే గగన్, ఎంత చెప్పినా నీకు భూమి అంటే ఇంకా మనసులో చాలా ఇష్టం ఉంది కాబట్టే
నువ్వు భూమిని ఉద్యోగంలో అపాయింట్ చేసుకున్నావు. ఇప్పుడు చెప్తున్నాను, నీకు భూమికి ఖచ్చితంగా పెళ్ళి చేసి తీరుతాను నాన్న అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా శారద. ఇది ఇలా ఉండగా నక్షత్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. బావకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ కట్ చేస్తున్నాడేంటి? బావని ఎలా అయినా కలవాలి, బావని ఎలా అయినా మళ్ళీ నిలదీయాలి అని డిసైడ్ అవుతుందనమాట అలా నక్షత్ర. అప్పుడే చెర్రీ నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి ఈ నక్షత్ర మళ్ళీ గగన్ అన్నయ్య గురించే ఆలోచిస్తున్నట్టుంది. తన మనసు మార్చమని అత్తయ్య చెప్పింది కదా, వెళ్ళి ఆ పనిలో ఉండాలి. నక్షత్ర అని పిలుస్తూ ఉంటాడు. ఏంటి చెర్రీ అని అంటుంది నక్షత్ర చిరాగ్గా. ఏంటి చిరాగ్గా ఉన్నావు అని అడుగుతాడు. తెలుసు కదా చెర్రీ, మమ్మీ గగన్ బావని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానంది. గగన్ బావ ఏమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది నక్షత్ర. అయ్యో అంతే కదా, సరే ఎప్పుడు గగన్ అన్నయ్య గురించేనా? కాస్త లైఫ్లో ఎంజాయ్ కూడా చేయాలి కదా, రా వెళ్దాందా అని అంటాడు చెర్రీ. ఎక్కడికి చెర్రీ అని అడుగుతారు. ఇప్పుడు నువ్వు 2-3 డేస్ నుండి ఇంట్లోనే ఉంటున్నావు. నీకు బోర్ కొడుతుంది కదా, నిన్ను అన్నయ్య దగ్గరికి నేను తీసుకువెళ్తాను, సరేనా? రా వెళ్దాం అని ఇంకా చెప్తాడు చెర్రీ. నిజంగా నువ్వు బావ దగ్గరికి తీసుకువెళ్తావా? అయితే వచ్చేస్తాను అని రెడీ అయ్యి ఇంకా నక్షత్ర అలా వెళ్తూ ఉంటుంది. వెళ్దామని చెప్పి ఇంకా అలా నక్షత్రం తీసుకువెళ్తాడనమాట. వెంటనే చెర్రీ ఇంకా అదంతా చూస్తూ ఉంటుంది. అపూర్వ, ఏంటి చెర్రీ, మా నక్షత్రాన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? బయటికి తీసుకువెళ్తున్నావా? సర్లే వెళ్ళిరండి అని అపూర్వ ఏమీ తెలియనట్టే నటిస్తూ ఉంటుంది. ఇంకా అలా వెళ్తారనమాట నక్షత్ర అండ్ చెర్రీ బయటికి. ఏంటి చెర్రీ, మీ అన్నయ్య ఆఫీస్ ఇటు కదా, అటు తీసుకువెళ్తున్నావేంటి అని అడుగుతుంది. నేను అన్నయ్య దగ్గరికి తీసుకువెళ్తాను, ఖచ్చితంగా తీసుకెళ్తాను, కానీ దానికి కొంచెం సమయం పడుతుంది. ముందు మనం గుడికి వెళ్దాం రా అని గుడికి తీసుకువెళ్తూ ఉంటాడు చెర్రీ నక్షత్రని. ఏంటో ఈ చెర్రీ ఇంత తింగరగా బిహేవ్ చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదని ఇంకా మనసులో అనుకుంటుంది నక్షత్ర. ఇది ఇలా ఉండగా గగన్ ఇంకా అలా చాలా చిరాగ్గా, ఇప్పుడు ఇలా ఈ భూమి అన్నిటికీ తెలుగులో రాసుకుంటూ కూర్చుంటే నేను మెయిల్ చేయడం చాలా లేట్ అయిపోతుంది. ఇప్పుడు అసిస్టెంట్కే చెప్పాలి. అసిస్టెంట్ సతీష్ అని పిలుస్తూ ఉంటాడు. ఇంక భూమి వస్తుంది. ఏంటి సార్, మీరు పిఏగా నన్ను పెట్టుకున్న తర్వాత ఆ సతీష్ గారు ఎందుకు పిలుస్తున్నారు సార్ అని అడుగుతుంది భూమి. ఎందుకంటే నిన్న నువ్వు చేసిన ఘనకార్యం ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో రాయడానికి అని అంటారు గగన్. ఏమీ అక్కర్లేదు చూడండి అని ఇంక భూమి గగన్కి ఒక లెటర్ ఇస్తుంది. అది చూసేసరికి మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయి చూస్తూ ఉంటాడు భూమి వైపు. ఏంటి అలా చూస్తున్నారు? నేను ఎంత మొండిదాన్నో మీరు అర్థం చేసుకోవాలనే మీకు ఇది చూపించాను. మీరు నాకు ఇంగ్లీష్ రాదని నన్ను తిట్టారు కదా, అందుకే కష్టపడి ఎలా రాయాలో నేర్చుకొని రాత్రంతా కూర్చొని ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు మీరు చెప్పిందే ఇక్కడ రాసి తీసుకొచ్చాను. ఈసారి నన్ను అవమానించకండి, మీరేది చెప్పినా కొంచెం మెల్లగా చెప్తే నేను రాసుకుంటాను అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఆగు అని అంటాడు గగన్. ఒక్కసారిగా భూమి ఆగిపోతుంది. భూమి, నువ్వు ఇంత మొండిదానివని నేను అనుకోలేదు, ఇలా చెప్పిన ఒక్క పూటలోనే అని అంటాడు గగన్. నేను ఏదైనా ఇలా మొండిగానే చూపిస్తాను. ప్రేమ కానీ, పంతం కానీ, కోపం కానీ అది నన్ను ప్రేమించిన వాళ్ళకే అర్థమవుతుందని, నేను ప్రేమించిన వాళ్ళకే అర్థమవుతుందని అనుకుంటున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకలా భూమి వైపు చూస్తూ ఉండిపోతాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.